హాయ్, దిస్ ఇస్ భావన. వెల్కమ్ టు భావనాస్ ప్యాషన్. మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా వంకాయ ఆమ్లెట్ తిన్నారా? తినలేదా? అయితే రండి, ఎలా చేయాలో చూపిస్తాను. వంకాయ ఆమ్లెట్కి కావాల్సినవి ఏంటో చూద్దాం. దానికి ఫస్ట్ ఆమ్లెట్ అంటే కోడిగుడ్డు లేని ఆమ్లెట్ చేయలేం కాబట్టి ఫస్ట్ నేను ఒక కోడిగుడ్డు తీసుకుంటున్నాను. ఇంట్లో కొంచెం పెప్పర్, కావాలంటే గరం మసాలా, ధనియాల పొడి ఆ స్టైల్లో కూడా చేసుకోవచ్చు. నాకైతే ఈ స్టైల్లో నచ్చిందండి, నేను ఆల్రెడీ ట్రై చేశాను, అందుకని నేను ఇట్లా చేస్తున్నాను అనమాట. సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోండి. కోడిగుడ్డు వరకే. దాన్ని ఇప్పుడు మంచిగా బీట్ చేయాలన్నమాట. ఇలా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయని ఇలా తీసి ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని దాన్ని మళ్ళీ సన్నగా తరుక్కోవాలన్నమాట. అట్లా నిలువుగానే పువ్వులాగా వస్తుంది. ఇట్లా ఇలా కట్ చేసి దాన్ని మళ్ళీ మనం చూసారా, ఇలా ఇలా అన్నమాట. ఇలా ఉంచితే ఇలా ఉంటుంది. ఇలాగా కట్ చేసుకోవాలి మనం. దీన్ని కూడా అలాగే కట్ చేసుకోవాలి. మెత్తగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు వీటిని ఇలాగా కొంచెం సాల్ట్ వేసి నీళ్ళల్లో పెట్టుకుందాం. ఇప్పుడు మనం వీటిని ఆమ్లెట్ ఎలా వేయాలో చూపిస్తాను రండి. ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని మనం దాన్ని వెలిగించుకుందాం. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. నూనె బాగా వేడెక్కాక ఇప్పుడు ఈ వంకాయని ఇలాగా బాగా డిప్ చేసేసి ఇలా సిమ్లో పెట్టి 2 సైడ్స్ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను ట్రై చేశాను, నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం జాగ్రత్తగా తిప్పుదాం. సిమ్లో పెడితే రెండో పక్క కూడా బాగా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు మనం ఇంకొక సైడ్ ఇంకొకటి వేసుకుందాం. అలాగే ఇంకోటి కూడా.
వంకాయ మంచి లేతగా ఉంటే ఈజీగా మగ్గిపోతుందండి. సో మనం తీసుకునేటప్పుడే వంకాయలు లేతగా ఉండే వంకాయలు చూసి తీసుకోవాలి. వంకాయ అంటే తిననోళ్ళు కూడా ఇది గ్యారంటీ కొత్త వెరైటీ అని తప్పకుండా ట్రై చేస్తారు. సేమ్ ఆమ్లెటే, కాకపోతే ఏంటంటే మనం బజ్జీల్లాగా వంకాయని డిప్ చేసి వేసుకోపోతున్నాం అనమాట. లేత వంకాయలు ప్లస్ పొడవైన వంకాయలు ఉంటాయి కదా, అవైతే చాలా బాగుంటాయి దీనికి, ఈ రెసిపీకి. నాకు ఆ సన్న పొడవైన వంకాయలు దొరకలేదండి, అందుకని రౌండ్గా ఉన్న వంకాయలను తీసుకున్నాను. అదే సన్న వంకాయలు అయితే మనం హాఫ్గా కట్ చేసి స్ట్రైప్స్ లాగా కట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అది బాగా స్ప్రెడ్ అవుతుంది కూడా, తొందరగా మగ్గుతాయి. ఇంతే అండి, వెరీ సింపుల్. నచ్చిందా? నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇప్పుడు మనం ఇలాగా సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం, సర్వింగ్ ప్లేట్లో. మీకు నా ఈ వంకాయ ఆమ్లెట్ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.